కోరుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ తారీఖున అల్లూరి సీతారామరాజు గారి యొక్క పుట్టిన గ్రామమైన పాండ్రంగిలో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవడం మనకు ఆనవాయితీ. అయితే ప్రతిసారి కూడా ఉదయాన్నే చేసుకుంటాం, కానీ ఈసారి సాయంత్రం పూట చేసుకున్నాం. మరి ఏంటి ఆ విశేషం అంటే మీ అందరూ కూడా చూశారు. లాస్ట్ ఇయర్కి మనకి ఇక్కడ భరతమాత దేవాలయం ఒకటి నిర్మించుకోవటం, అలాగే భరతమాత ఒక పరస, అంటే మన గ్రామాల్లో ఎలాగైతే గ్రామ దేవతల పండుగలు చేసుకుంటామో అలాగే ప్రతి సంవత్సరం కూడా భరతమాత పరస చేయాలని ఒక ప్రతిపాదన మాధవ్ గారు చేయటం. దానికి 25 ఎవరైతే స్వాతంత్ర దీని కోసం సమరం చేసి పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులు మన అల్లూరి సీతారామరాజు గారిది సెంట్రిక్లో ఉండి మొత్తం కాన్సెగ్రతోటి ఆయనతో పాటు మిగతా మన ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడిన వీళ్ళు ఉన్నారో చాలా మందికి వాళ్ళ పేర్లు కూడా మన వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. అలా కాకుండా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులు, ముఖ్యంగా భావితరం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తొచ్చే విధంగా ఒక విప్లవ వీరుల పార్కు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలోనే మొట్టమొదటిగా ఒక విప్లవ వీరుల పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేసి నిత్యం వాళ్ళని మనం స్మరించుకునే విధంగా పిల్లలకు ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని పుట్టిన పాండ్రంగి గ్రామంలో మనందరం కొలువై ఉండటం, ఇక్కడ పుట్టడం, ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరి అదృష్టం. అటువంటి ఒక గొప్ప పాండ్రంగి నగరం, పాండ్రంగి గ్రామం ఈ దేశంలోనే అతి ప్రసిద్ధిగాంచిన గ్రామంగా వెలుగొందాలి. కేవలం వెలుగొండడం కాకుండా చరిత్రకారులు కూడా మన గురించి చెప్పాలి. అయితే పాండ్రంగి వచ్చి ఎవరిని ఏం చూడాలి అంటే ఆ ఇంట్లో పుట్టాడు, అక్కడ చూసి ఒక విగ్రహాన్ని చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? కేవలం అదే కాదు, ఈ గ్రామంలో ఉండే ప్రజలను చూడాలి, ఈ గ్రామంలో ఉండే అనేక రకాల అందాలను చూడాలి. ఆ విధంగా ఈ యొక్క గ్రామం యొక్క మట్టి నుంచి స్ఫూర్తి పొందాలి. అందరూ కూడా ఏ ఆలోచన కోసం, ఏ లక్ష్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తన యొక్క అల్లూరి లాంటి యొక్క బిడ్డగా మారాలి, అటువంటి వ్యక్తిగా మారాలి. నా యొక్క కణ కణమున దేశభక్తి రగిలే విధంగా ప్రఖర దేశభక్తుడిగా మారి వెళ్ళాలి. అటువంటి యొక్క ప్రేరణ స్ఫూర్తి కలిగించాలి. పాండ్రంగి గ్రామానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే ఆయన పుట్టి పెరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో మంది ఇక్కడే ఉన్నారు. అలాంటి ఒక ప్లేస్ ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మనిషి కేవలం తన జీవిత కాలంలో 27 సంవత్సరాలు మాత్రం జీవించి కొన్ని 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఒక 100 కోట్ల మంది ప్రజలున్న దేశంకి స్వాతంత్రం వచ్చే విధంగా పనిచేశారంటే ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఆయన జీవించారు, ఎంత విలువలతో కూడిన జీవితాన్ని ఆయన సాగించారు, ఎంత నిబద్ధత, ఎంత కమిట్మెంట్తో ఆయన జీవించారు అనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి. ఇలాంటి వాళ్ళు మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద దేశం. ఇలాంటి దేశంలో కూడా ఇలాంటి ఇండివిజువల్స్, ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు, అరుదుగా నడుస్తారు. సో ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. 27 ఏళ్ళ జీవిత కాలంలోనే ఆయన దేశానికి ఒక చారిత్రాత్మకమైన కాంట్రిబ్యూషన్ చేశారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టిన ప్రాంతం మన పాండ్రంగి. మనమే కాదు, దేశం మొత్తం అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, ఆయన దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రెండో విషయం, మనం అందరూ చాలా హర్షించాల్సిన విషయం, ఇప్పుడు రాబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ మన ఎంటైర్ ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి, మన రాష్ట్రానికి తలమానికంగా చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పుష్ ఇవ్వబోతుంది. ఫ్యూచర్లో ఎలా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయిందో అంతకు 10 ఇంతలు విశాఖపట్నం ఏరియాలో డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ ఆ డెవలప్మెంట్ మొత్తానికి ఒక ముఖ్యమైన పాత్ర మన భోగాపురం ఎయిర్పోర్ట్ పోషించబోతుంది. అలాంటి ఎయిర్పోర్ట్కి మన అల్లూరి సీతారామరాజు గారి పేరు ప్రభుత్వం ప్రకటించింది. అది మనం అందరం చాలా సంతోషించాల్సిన విషయం. రేపొద్దున ప్రపంచవ్యాప్తంగా మన అల్లూరి సీతారామరాజు గారి పేరు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా అందరూ ప్రతి క్షణం అనుక్షణం గుర్తుంచుకుంటారు. అది